మనం మన పామాయిల్లోకి వచ్చినాం కదా. యాక్చువల్గా ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఇక్కడ స్ప్రింక్లర్ వస్తుంది. స్ప్రింక్లర్ పోసినప్పుడు మంచి దీని చుట్టూ ఒక గడ్డి స్ట్రక్చర్ ఏర్పడుతుంది. ఇదంతా మంచి మేకలకి గొర్రెలకి తినడానికి అనువైన గడ్డి అనమాట. మళ్ళీ ఇది 5 సంవత్సరాల పామాయిల్ తోట కాబట్టి ఏమవుతుంది అని అంటే దీంట్లో ఇప్పటివరకు మనం పెస్టిసైడ్స్ స్ప్రే చేయకుండా ఒక 5 సంవత్సరాలు ఈ ల్యాండ్ని పెస్టిసైడ్ ఫ్రీగా సస్టైన్ చేసినట్టుగా మనకు కొంచెము ఇంప్రూవైజేషన్ ఉంటుంది. చూడండి గడ్డి మనకు స్ప్రింక్లర్ పడ్డ చోట వచ్చే ఆ గ్రీన్ని బట్టి ఆ బ్రైట్నెస్ని బట్టి మనం చెప్పేసేయచ్చు. ఇప్పుడు ఇట్లాంటి దాంట్లో మనం ఏం వేసుకోవాలని అంటే ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 14 acres పామాయిల్ ల్యాండ్ అండి. ఫెన్స్ చేసుకొని ఒక 500 వరకు మేకలు కానీ గొర్రెలను కానీ మనం దీంట్లో వదిలేసుకోగలిగితే అవి వాటికి ప్రాక్టీస్ చేయిస్తే అవి ఆ స్ప్రింక్లర్లను పాడు చేయకుండా ఈ చుట్టూన్న గడ్డిని మాత్రమే మేస్తూ దీంట్లో వాటిని పెంచుకునే అవకాశం ఉన్నది. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇంకా మనకి మీట్ ఎక్స్పోర్ట్ ఎట్లుందో మీకు తెలుసు, మీట్ ప్రైజెస్ ఎట్లున్నాయో తెలుసు. సో అలా చేసుకోవడం చాలా బెటర్ ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ. వీలైన వాళ్ళు చేసుకోండి. దానిపైన కొంచెం ఈ లైఫ్ స్టాక్ మిషన్ దాంట్లో ఏమైనా స్కీమ్స్ ఉండుండొచ్చు. ఒక్కసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి, తెలుస్తుంది.